ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్ రేపు February 1 మరి యూనియన్ బడ్జెట్ రాబోతుంది. మరి బడ్జెట్ కి ముందు హల్వా వేడుక అని అంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది. అవును. అంటే అసలు హల్వా వేడుక ఏంటి ఒక్కసారి దాని గురించి. హల్వా వాళ్ళు అంటే ప్రతి బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింటింగ్ ముందు అంటే బడ్జెట్ మొత్తం అయిపోద్ది ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ అందరు కూడా అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ స్వయంగా సర్వ్ చేసుకునే ఫంక్షన్నే మన హల్వా ఫంక్షన్ అంటారు అనమాట. ఓకే, ఆ ఫంక్షన్ అయిపోయింది అంటే మీనింగ్ ఏంటంటే బడ్జెట్ ప్రిపేర్ అయిపోయినట్లు లెక్క. అప్పటి నుంచి ఇంకా ప్రింటింగ్ బిగిన్ చేస్తారనమాట. అప్పటి నుంచి హల్వా ఫంక్షన్ అయిపోయిందంటే లాకింగ్ పీరియడ్ స్టార్ట్ అయిందని అర్థం. లాకింగ్ పీరియడ్ అంటే డైరెక్ట్ గా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ లో ఎవరైతే ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇంకా 5 days లాకింగ్ పీరియడ్ లో ఉంటారు. అంటే హల్వా ఫంక్షన్ రోజు నుంచి ఇంకా బిగిన్ చేస్తే అండ్ సీతారామన్ గారి బడ్జెట్ మీటింగ్ అయిపోయేంత వరకు పార్లమెంట్ లో అంటే February 1 ఈవినింగ్ వరకు వాళ్ళు ఐసోలేట్ చేస్తారు వాళ్ళని. అంటే నార్త్ బ్లాక్ లో నార్త్ బ్లాక్ ఉంది దాంట్లో ఉంచుతారు అనమాట. ఇంకా వాళ్ళు ఎవరిని కలనివ్వరు అండ్ ఫోన్ పిక్ చేయనివ్వరు. అంటే బడ్జెట్ లో ఉన్న విషయాలు బయటకు లీక్ కాకుండా కేర్ తీసుకుంటారు అనమాట. అందుకని ఈ 5 రోజుల వరకు డైరెక్ట్ గా బడ్జెట్ ప్రిపరేషన్ లో ఇన్వాల్వ్ అయిన ఆఫీషియల్స్ అందరు కూడా ఐసోలేషన్ బిగిన్ అయ్యే ఫంక్షన్ నే హల్వా ఫంక్షన్ అంటారు. అది నిన్న అయిపోయిందండి ఆల్రెడీ. అంటే హౌస్ అరెస్ట్ చేస్తారంట. హౌస్ అరెస్ట్ అనేది చాలా పెద్ద పదం. ఇదే ఉంది, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా ఉంటారు. అంటే వేరే వాళ్ళు అంటే విషయం లీక్ అవ్వకుండా బడ్జెట్ లో విషయాలు లీక్ అవ్వకుండా ఐసోలేట్ చేయటం అంతే. కాబట్టి అది ఇవాళ రేపట్లో అన్ని 5 star హోటల్ లాగా ఉంటాయి ఫెసిలిటీస్. ఫోన్ లో ఉండవనే కానీ అదర్వైజ్ అన్ని ఉన్నాయి కదా. ఇంటర్నెట్ డిస్కౌంట్ చేస్తారు, ఫోన్ లో డిస్కౌంట్ చేస్తారు, సీసీ కెమెరాస్ అందరూ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మీరు లీక్ అన్నారు కదా అదే విషయం. ఎందుకంటే 1950లో ఒకసారి బడ్జెట్ ప్రింట్ కొట్టేటప్పుడు లీక్ అయిపోయింది. ఎంతో కష్టపడితే అది గవర్నమెంట్ చాలా ఇన్సల్ట్ అనిపించింది. అప్పటి నుంచి ఏం చేశారంటే ఇంకా ఇలా లీక్ కాకుండా ఉండాలంటే ఇది ఒకటే మార్గం అని చెప్పేసి బడ్జెట్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్రింటింగ్ బిగిన్ చేసే ముందే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు బడ్జెట్ ప్రిపరేషన్లో హెల్ప్ చేశారో వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి లీక్ చేయకుండా ఉండడం కోసం హౌస్ అరెస్ట్ చేస్తారు అనమాట. నువ్వు చెప్పినట్టు. ఓకే, ఆ లాకింగ్ పీరియడ్నే ఈ 5 days లాకింగ్ పీరియడ్ని హల్వా ఫంక్షన్తో స్టార్ట్ చేసి ఎండ్ చేస్తారు. ప్రతి బడ్జెట్ అయిపోయినట్టు గుర్తు అనమాట. హల్వా ఫంక్షన్ చేస్తున్నారంటే బడ్జెట్ అయిపోయిందని అర్థం. ఆ రోజు స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్టాఫ్ అందరికి ఎవరైతే ఈ టాయిలెట్ హెల్ప్ చేశారో వాళ్ళందరూ కూడా హల్వా పంచడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. రియల్ హల్వా ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ అది. దాని మీనింగ్ ఏంటంటే బడ్జెట్ ప్రిపేర్ అయిపోయింది అండ్ లాకింగ్ పీరియడ్ బిగిన్ అయింది. అందులో పార్టిసిపేట్ చేసిన ఎంప్లాయీస్ అందరికి లాకింగ్ పీరియడ్ బిగిన్ అయింది. అండ్ నెక్స్ట్ 5 days లో బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారని గుర్తు అనమాట. అది దాని సిగ్నిఫికెన్స్. అంటే సార్ ఈసారి బడ్జెట్ లో ఏంటి సార్ ముఖ్య విషయాలు ఏమున్నాయి అసలు? ఈసారి అంటే లాస్ట్ 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎలాగ ఇచ్చారండి. అంటే జిఎస్టీ తగ్గించారు బాగానే. ఆల్మోస్ట్ 300 articles మీద జిఎస్టీ 0 చేశారు. అందుకని ట్యాక్స్ పరంగా చెప్పాలంటే నాకు తెలిసి గవర్నమెంట్ రెవెన్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు పెద్ద ఎగ్జామ్షన్ ఇవ్వకపోవచ్చు. మేబీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో కొంచెం లిటిల్ బిట్ అటు మార్పులు చేయొచ్చు. మేజర్గా ఏంటంటే FIIs బ్యాక్ రావాలంటే ఇండియాలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వరకు ఎత్తేయటం బెటర్. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే 12.5% ఉంది. ఫస్ట్ వచ్చే 1,50,000 మీద లేదు, తర్వాత వచ్చే ఇన్కమ్లో 12.5% ట్యాక్స్ కట్టాలన్నమాట. మామూలుగా ఈక్విటీ మార్కెట్ చాలా రిస్కీ. కొన్నిసార్లు నువ్వు లాస్ అవుతావు, కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ STT కట్టావు, మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మళ్ళీ షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. ఇన్ని ట్యాక్స్ల మధ్య రిస్క్ తీసుకొని ఎవరు పెట్టేవాళ్ళు ఉంటారు చెప్పండి. అందుకని కనీసం FIIs వరకైనా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎత్తేసారనుకోండి, అప్పుడు ఈ పెన్షన్ ఫండ్స్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న పెన్షన్ ఫండ్స్, చర్చ్ ఫండ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఇండియాలో పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో FIIs మొత్తానికి ట్యాక్స్లు తగ్గిస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ మార్కెట్ పెరిగిద్దని ఒక ఆశ అనమాట. బట్ ఈసారి నేను ట్యాక్స్లు గవర్నమెంట్ తగ్గించిందని అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ పెంచారు, జిఎస్టీలు తగ్గించారు. గవర్నమెంట్ ఇప్పటికే చాలా స్ట్రెస్గా ఉంది, ఇన్కమ్ తగ్గబోతుంది కాబట్టి దాన్ని ఫిల్ చేయడం కోసం ఏదో ట్రై చేస్తారు తప్ప ట్యాక్స్లు భారీగా తగ్గిస్తారని అనుకోవట్లేదు. కమింగ్ టు మరి గోల్డ్ అండ్ సిల్వర్ వరకు వస్తే ఈసారి బడ్జెట్ లో ఏదో ఊరట వస్తుంది అని చెప్పేసి అంచనా ఏముండదండి ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ అది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది, అందరూ డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. గవర్నమెంట్ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని మీద? ఏముండదు, ఎగ్జామ్షన్ ఉండదు. ట్యాక్స్లు నేను వాటిని కలిస్తారని అనుకోవట్లేదు. కామన్ మ్యాన్ కి ఈసారి బడ్జెట్ ఏమైనా యూస్ఫుల్ అవుతుందంటారా సార్? కామన్ మ్యాన్ అంటే మనం ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, తర్వాత డిసప్పాయింట్ అవుతాం, అది మామూలు విషయం, కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే ఆల్రెడీ
ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయడం కావచ్చు, జిఎస్టీ తగ్గటం కోసం చేశారు కాబట్టి కొత్తగా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే కామన్ మ్యాన్ ఏం చేస్తున్నారంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ పీపుల్ అనుకోండి, ఇద్దరి మీద జాయింట్గా 25 lakh వరకు, ఇప్పుడు దాకా విడిగా కదా ట్యాక్స్ 12 lakh కదా, కంబైన్ చేసేసి 25 lakh వరకు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు, అలాంటి ప్రపోజల్ ఒకటి ఉంది అంటున్నారు. అది వస్తే కనుక చాలా ఫ్యామిలీస్కి కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే 25 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదంటే అదొక రిలీఫ్ ఉంటుంది అనమాట. అలాంటి ఏదైనా చేసే ఎస్టిమేట్లు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5 ఉంది కదా, అది మేబీ తగ్గించేసి 6 కో 7 కో 5 కో చేయొచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించచ్చు, ఏదో మొత్తానికి ఎక్స్పెక్టేషన్ చేస్తారు. బట్ బిలో మీ 90% ఎప్పుడు ఇవన్నీ డిసప్పాయింట్లో ఉంటాయి. ప్రతి బడ్జెట్కి ముందు ఎక్స్పెక్టేషన్ నుంచి వీడియోలు చేసుకోవటం, అయిపోయిన తర్వాత గవర్నమెంట్ బ్లేమ్ చేసుకుని పోవటం, ఇవన్నీ మామూలు విషయం అనమాట. కాబట్టి వాళ్ళు తగ్గిస్తారని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా. గోల్డ్ పైన జిఎస్టీ కూడా తగ్గుతుంది అని కూడా అంటున్నారు సార్ చాలా మంది. ఉందే 3% అండి, దాన్ని 0 ఎందుకు చేయాలి? నన్ను అడిగితే దాని మీద 10% చేయమంటాను, తగ్గిపోగా పెంచమంటాను. ఎందుకంటే దాని ద్వారా బెనిఫిట్ పొందుతున్నప్పుడు గవర్నమెంట్ కూడా బెనిఫిట్ పొందుతున్న తప్పేం లేదు కదా. పెంచితే కానీ కొనే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోద్ది కదా సార్. మీరు ఇప్పుడు తగ్గించావనుకోండి, ఎవరికి బెనిఫిట్? అది ఎవరికి తగ్గితే మరి కొంటారు ఎక్కువ అంటున్నారు. ఎక్కువ కొనే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఆల్రెడీ లాభాలతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నాను. కాబట్టి దాన్ని 0 చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా ఏంటంటే ట్యాక్స్ ఎంత వస్తుందో చూస్తూ ఉంటారు, ఏ ఏరియా నుంచి ట్యాక్స్ వస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎందుకంటే అంటే ఫార్మర్ సబ్సిడీస్కి లక్షల కోట్లు పోజ్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ అమౌంట్ అంతా? ఏదో చోట నుంచి రావాల్సిందే కదా. ఆ రావటం అనేది ఇదనమాట. అందుకని ఇప్పటికే గోల్డ్ మీద ట్యాక్స్లు తగ్గించారు, ఆ 3కి ఇంకా 0 చేస్తారని అనుకోను. అదే 3 అయితే ఉంచుతారు, ఫిజికల్ గోల్డ్కి ఎప్పుడు ఉంచుతారు, డిజిటల్ గోల్డ్కి ఎట్టాగా జిఎస్టీ లేవు కదా అవి. నేను అనుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించచ్చు అనుకుంటున్నాను. 12.5 ఉంది కదా, మేబీ అది 5 or 6 చేయొచ్చు. తద్వారా అందరు లాభమే, ఈవెన్ గోల్డ్ కొన్నా, స్టాక్స్ కొన్నా, ఏది కొన్నా సరే. అలాంటి ఏదైనా ఉంటే ఉండొచ్చు. సో హల్వా వేడుక అంటే ఎవరైతే బడ్జెట్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ బంధిస్తారనమాట. బందీయటం అంటే అఫీషియల్స్ ఎవరైతే పార్టిసిపేట్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ ప్రతి సంవత్సరం నీకు బడ్జెట్, మనం చాలా మంది బడ్జెట్ అనగానే సీతారామన్ ఒకటే క్రియేట్ చేస్తారేమనుకుంటాం, అలా ఉండదండి. బడ్జెట్ కి డైరెక్ట్ గా ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ లో పార్ట్ గా బడ్జెట్ డివిజన్ ఒకటి ఉంటుంది, అది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది అనమాట. వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఆర్బీఐ వాళ్ళ వ్యూస్ ఇస్తారు, అండ్ నీతి ఆయోగ్ ఉంది కదా వాళ్ళు ఇస్తారు, అండ్ ప్రతి డిపార్ట్మెంటల్ హెడ్స్ మినిస్ట్రీస్ ఉన్నారు కదా, మాకింత కావాలని వాళ్ళు ఇస్తారు. ఇలా ప్రతి ఒక్కరు దాంట్లో పిఎంఓ ఆఫీస్ వాళ్ళు అందరూ స్టేక్ హోల్డర్స్ అనమాట, అందరూ కూడా. బట్ ఫైనల్ గా అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు అసలు మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, మిగిలి ఉంటే ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలి అనేది చూసుకుంటారు. ఇవంతా లేదు, ఇప్పుడు ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నారు కదా, లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే బీన్ అవుతాయి. వర్క్ బీన్ అయ్యేది ఆగస్టులో బీన్ అవుద్దండి. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ మీకు ఏమేమి కావాలి చెప్పండి అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ సర్కులర్ పంపిస్తారు. ప్రతి డిపార్ట్మెంట్లో మాకు ఎంత కావాలి, మాకు సాల్ట్ లేదు బడ్జెట్, ఇంత కావాలి అని చెప్పుకుంటూ వస్తుంటాయి. ఇప్పుడు అవి రెవెన్యూ డిపార్ట్మెంట్తో టాలీ చేపిస్తారు, ఈ రెవెన్యూ ఎంత వస్తుంది, వీళ్ళకి పెంచితే మనకి ఏమైనా వస్తుందా లేదన్నట్టు అనమాట. అవన్నీ లెక్కలు చూసుకొని అందరు స్టేక్ హోల్డర్తో మాట్లాడుకొని మళ్ళీ రివిజన్కి పంపించేసి మళ్ళీ బ్యాక్ తెచ్చుకొని ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా నీతి ఆయోగ్ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు, పిఎంఓ ఆఫీస్ వాళ్ళు, ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు, ఎకనామిక్స్ అఫైర్స్ వాళ్ళు అందరు కూర్చొని డిస్కస్ చేసేసి అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ 1 yearలో మనకి ఎంత ఇన్కమ్ రాబోతుంది, మనం ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాలి, ఒకవేళ మనకి ఇన్కమ్ తగ్గితే కనుక ఏం చేయాలి, ఇలా మొత్తం ప్లాన్ చేసుకోవడానికి మనం బడ్జెట్ అనుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ సంవత్సరానికి 12 లక్షల కోట్లు అప్పులు చేస్తుందండి ఇప్పటికే, లాస్ట్ ఇయర్ వరకు. మీరు ట్యాక్స్లు తగ్గమన్నారు అనుకోండి, తగ్గితే ఆ అప్పు మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలంటుంది అనమాట. అందుకని అప్పులు, ఇండియా మిగిలిన కంట్రీ కాదు, ఎవ్రీ ఇయర్ ఇది 12 లక్షల కోట్లు అప్పు చేస్తూ ఉంటుంది, ట్రేడ్ డెఫిసిట్. వరల్డ్ వైడ్గా టూ మచ్ అన్సర్టీ నడుస్తుంది. ఈ టైంలో ఎక్స్పెరిమెంట్ చేస్తారని అనుకోవట్లేదు, కానీ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్లో మా అందరూ ఏంటంటే కొంచెం ఎఫ్ఐఎస్ మీద ట్యాక్స్లు తగ్గితే వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, మార్కెట్ కొంచెం లిఫ్ట్ అయితే చిన్న ఆశ అంతే. అంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చాలా పెద్ద రిలీఫ్. ఇండియాలో ఇంతవరకు మిడిల్ క్లాస్ ఏ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదండి, పర్టికులర్ ఎంప్లాయీస్కి. ఫస్ట్ టైం వీళ్ళు 12 lakh చేయటం అనమాట. దట్స్ గుడ్ థింగ్. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కొంచెం తగ్గించారనుకోండి, ఎక్కువ మందికి ఆశ ఉంటుంది లాంగ్ టర్మ్లో మార్కెట్లో పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు సపోజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అంటే 0 పెట్టామనుకోండి, చాలా మంది మ్యూచువల్ ఫండ్లో పెట్టేవాళ్ళు, ఈటీఎఫ్లో పెట్టేవాళ్ళు ఏంటంటే 1 year ఉంచుకుంటే మనమేం ట్యాక్స్లు ఉండదు కదని చెప్పేసి 1 year దాకా ఉంచుకుంటారు. న్యాచురల్ సెల్లింగ్ ప్రెజర్ తగ్గిపోద్ది కదా మార్కెట్లో, నమ్మేవాళ్ళు ఉండరు కదా. అందుకని అట్లీస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని 0 చేశారనుకోండి, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు మార్కెట్లో పెడతానికి, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంచడానికి కోసం. అలాగే ఇంటర్నేషనల్గా చాలా ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దేశంలో, పెన్షన్ ఫండ్స్ అవన్నీ కూడా పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గడం బెటర్. రెండోది ఎస్టీటీ, ఆల్రెడీ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ కడుతున్నప్పుడు మళ్ళీ ఎస్టీటీ ఎందుకు, దాన్ని కూడా తీసేయాలి వాళ్ళు కంపల్సరీగా. అలాంటి ఏదన్నా మార్కెట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మార్కెట్
గవర్నమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళు డిసప్పాయింట్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ జరిగేది. Common. ఈ సంవత్సరం కూడా జరిగింది అది నాకు తెలిసి. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.